జీవితం వర్సెస్ డబ్బు. మన కోసం డబ్బు ఉండాలి. కానీ డబ్బు కోసం మనం బతకకూడదు. డబ్బు కోసం ఉద్యోగం చేయాలి. కానీ ఆ ఉద్యోగం కోసమే మన జీవితాన్ని పణంగా ఎప్పుడు పెట్టకూడదు. గుర్తుంచుకోండి, డబ్బు అనేది జీవితానికి ఒక అవసరం మాత్రమే. కానీ డబ్బే జీవితం కాదు. మనిషికి డబ్బు కావాలి. కానీ మనిషిని మించిన డబ్బు అనేది అవసరం లేదు. ఈ ప్రపంచంలో నీవు ఆనందాన్ని కొనగలవా? కొంతమంది అనుకుంటారు, డబ్బుంటే ఆనందం కొనేయచ్చు అని. ఎలా కొంటావు? ఆనందాన్ని నువ్వు కొనగలవా? ఆనందం అనేది అమ్మకానికి రాదు. అదేమైనా సంతలో దొరికే వస్తువా లేక అంగట్లో అమ్మే సరుకా? ఆనందం షాపింగ్ మాల్లో దొరికేది కాదు, అది మనసులో పుడుతుంది. డబ్బు అనేది ఏమి చేయగలదు? డబ్బు నీ సమస్యను కొంచెం తగ్గించగలదు. నీ కష్టాన్ని గట్టెక్కించగలదు. నీ మనసుకి నిజమైన ఆనందం డబ్బు ఇవ్వలేదు. బయట సౌకర్యం ఇస్తుంది, కానీ లోపల ప్రశాంతత డబ్బు ఎప్పటికీ ఇవ్వలేదు. డబ్బుతో లక్షలు విలువలు చేసే నువ్వు ఒక వాచ్ని కొనవచ్చు, కానీ నీ సమయాన్ని ఎప్పటికీ కొనలేవు. సమయం విలువ తెలుసుకో. ఆరోగ్యం. కోట్లు పెట్టి హాస్పిటల్లో కట్టొచ్చు, కానీ ఆరోగ్యాన్ని ఎప్పటికీ నీవు కొనలేవు. ప్రశాంతత వర్సెస్ ఇల్లు. రాజభవనం లాంటి ఇల్లు కట్టొచ్చు, కానీ అందులో ఉండాల్సింది ప్రశాంతత కావాలి. ప్రశాంతత లేని ఇల్లు నరకంతో సమానం. నీ ప్రేమకు ఎప్పుడు రేట్ కట్టొద్దు. హృదయంలో ఉండే స్వచ్ఛమైన ప్రేమను మన మనశ్శాంతి డబ్బుతో వెలకట్టలేము. ఒకవేళ డబ్బుతో కొన్నావు అంటే అది ప్రేమ కాదు, కేవలం వ్యాపారం మాత్రమే. ఈ ప్రపంచంలో అసలైన కోటేశ్వరుడు బ్యాంకులో కోట్లు ఉన్నవాడు కాదు. అసలైన కోటేశ్వరుడు ఎవరి హృదయంలో స్వార్థపూరితం లేని ప్రేమ ఉంటుందో వాడే నిజమైన కోటేశ్వరుడు. మనశ్శాంతి. ఎవరు మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటారో వాళ్ళే నిజమైన జీవితాన్ని ఆనందిస్తారు. ప్రేమ లేకపోతే అన్నీ ఉన్నా ఏమీ లేనట్టే. ప్రేమ తోడుంటే ఏమి లేకపోయినా అన్నీ ఉన్నట్టే. డబ్బు అనేది అవసరం, కానీ డబ్బుకి మించింది ప్రేమ అనేది చాలా అవసరం.